సూర్యాయ స్వాహ. స్వామి పొగ కాస్త తగ్గించండి, జీడి గారి కళ్ళు మండుతాయి. చంద్రాయ స్వాహ. అంగారకాయ స్వాహ. అయ్యా సీఎం వస్తున్నారు. బుధాయ స్వాహ. బుధాయదం నమః. బృహస్పతయే స్వాహ. బృహస్పతయదం నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోనే అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడాలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావు, ఈరోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్ట్కి నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టుకి ఆశపడినయ్యా. నాది గవర్నమెంట్ పోస్టు, ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ, ఇక్కడి నుంచి తరివేశాననుకో తర్వాత ముష్టెత్తు కావాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ. నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కూతురులేదు, అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది, మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాన్ని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంటి? రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచురానా. हम आपके हैं कौन दिलवाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేయనిచ్చేయి. అల్లావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఏయ్ ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో ఆ సిగ్గు పిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకుండానే పోయాడు, మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులను ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది, దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానంరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ ని 1,00,000 రూపాయలు అని చెప్పి వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు, ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా,
మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడు ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఏయ్, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, మీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. ₹1,00,000 ఒకటోసారి, ₹1,00,000 రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లను ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. మరీ కాస్ట్లీనే. No, it's a priceless dollar. ఒరే 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉంటుందా? Wow. వాట్ హ్యాపెన్ యా? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్. బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ, కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో, ఆటో పిలవడరా. వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నచ్చడిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు. నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. ఆకలేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా, బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్, మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా. నా డబ్బులు ఇవ్వండిరా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ, నిన్నే పిలుస్తున్నాడు. నన్ను కాదు, నిన్నే పిలుస్తున్నాడు. నన్నేదో పిలుస్తారా? ఆ రోజు నువ్వే కదరా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరువు తీసేలా ఉన్నారా? ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. మళ్ళీ అప్పుకోవాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనై సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే వీడే. ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు, మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో, 2 లక్షలు పోతుండ్రా. ఫాలో చెయ్యరా. అతను
అతనెందుకు ఫాలో అవుతున్నాడు? రేయ్ ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు, మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 చేంజ్ ఉంటే ₹1 వేస్తారు. అయితే అతను మీకంటే 500 డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీతఖార్ లోపల ఉన్నది షావుఖార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామ 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకల్లా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం, వదిలే. ఎలా? ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయా? అచ్చి, అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరిపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనక్కి వెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాల్సి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకున్నాం. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తా ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే తాగదురా. ఈ ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? అచ్చో, మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పని చేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్లిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు. ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్ కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా. రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా. ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే,
అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందుకు తీసుకోండి. తీసుకురా. హేయ్ హేయ్ బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఏయ్ ఇటు ఇవ్వు. ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, వారం రోజులు ఓటు చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు. ఒరే నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటున ఊదేట్రా. అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి రా. కావాలంటే నేను ఊదరా. కళ్ళు